Hi viewers, welcome to Adhan Garage. So మన ఆదాన్ గ్యారేజ్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయిందని నేను చాలాసార్లు చెప్పాను అండ్ చాలామంది కూడా చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఆదాన్ గ్యారేజ్లో కొత్త వెహికల్స్ వస్తున్నాయి అండ్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా వెళ్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇవాళ మనం మళ్ళీ బిగ్ బాయ్ టాయ్స్ దగ్గర వచ్చేసాం. బిగ్ బాయ్స్ టాయ్స్లో ఇవాళ మనం ఒక కొత్త కార్ రివ్యూ చేయబోతున్నాం. ఈ కార్ ఇండియా మొత్తంలో 8 కార్స్ మాత్రమే తయారు చేయబడ్డాయి. అంటే అంత లగ్జరీ కార్ అది. అండ్ మోర్ ఎవర్ చాలామంది సెలబ్రిటీస్ కానీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ అండ్ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి కార్ని ఈజీగా పర్చేస్ చేయగలరు. అండ్ ఈ కార్ ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు ఇందులో 8 కార్స్ మాత్రమే వచ్చాయి అండ్ ఆ 8 కార్స్లో స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ కార్లో ఉన్న విషయం మొత్తం ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇండియాలో మొత్తం 8 పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ ప్రోమో కూడా మీరు చూసారు, మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక లగ్జరీ ఐటమ్ మొత్తం ఇన్సైడ్ ద కార్. అవుట్ సైడ్ నుంచి చూస్తే ఏంట్రా అనుకుంటాం, బట్ ఇన్సైడ్కి వెళ్తే వావ్ అంటాం. సో ఇన్ని ఫ్యూచర్స్ వోల్వో ఇచ్చిందంటే వోల్వో కంపెనీ ఎప్పటి నుంచో మార్కెట్లో ఇంత హవాగా నడుస్తుందని అర్థమైపోతుంది. బట్ ఇలాంటి రేర్ కార్స్ కూడా బిగ్ బాయ్ టాయ్స్లో వస్తున్నాయంటే బిగ్ బాయ్ వాళ్ళు ఎంత బాగా బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారో మనకు అర్థమైపోతుంది. అండ్ దీని ప్రైస్ ఎంత, బిగ్ బాయ్ టాయ్స్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత, ఇవన్నీ నేను వీడియో చివరిలో చెప్పబోతున్నాను. సో మొత్తంగా మీరు ప్రోమో చూసారు కదా, ఇప్పుడు లెట్ స్టార్ట్ ద రివ్యూ. సో కార్ డిజైన్ కూడా చూస్తున్నారు, చాలా బ్రాడ్గా ఉంది అండ్ మోర్ ఎవర్ అంటే చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంది. అంటే ఇన్సైడ్ ఇంత లగ్జరీగా అనిపిస్తున్నప్పటికీ ఇది 3 సీటర్ కార్. ఇది విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలా కార్స్లో మనం 4 సీటింగ్ చూస్తుంటాం, లేకుంటే లైక్ బ్యాక్ సైడ్ 4 సీటింగ్ వస్తుంటాయి, ఫ్రంట్ సైడ్ 2 సీటింగ్ ఉండొచ్చు, 7 సీట్ ఉంటాయి. బట్ 3 సీటర్గా వచ్చిన కార్ అండ్ సక్సెస్ అయిన కార్ ఈ వోల్వో. వోల్వో అంటేనే మీ అందరికీ గుర్తొచ్చే పదం సేఫ్టీ. సేఫ్టీకి వోల్వోకి డిఫరెన్స్ ఏమి ఉండదండి, అంత బాగా సేఫ్టీ మెజర్స్ ఇస్తారు. సో ఈ కార్లో కూడా మనం చూడొచ్చు, స్టార్టింగ్ పాయింట్లో కూడా దీని ఇంజన్ అనేది 2000 cc హైబ్రిడ్ ఇంజన్ అండ్ ఇది సూపర్ చార్జ్తో కూడినది. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ కార్ ప్లస్ పెట్రోల్ కార్. అండ్ అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ మనం చూడొచ్చు వోల్వో సిగ్నేచర్ గ్రిల్ అండ్ ఇక్కడ మనం చూస్తే రేర్ కెమెరా ఒకటి ఉంది. అంటే ఫ్రంట్ సైడ్ కెమెరా వ్యూవింగ్ కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. చాలా కార్స్లో ఎక్కువగా బ్యాక్ సైడే పెడతారు, బట్ వీళ్ళు ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చేశారు. సో ఈ కెమెరా వచ్చేసి 360 degrees కెమెరా. అండ్ ఇది హైబ్రిడ్ అంటే స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా దీన్ని ఎలక్ట్రిక్ చార్జ్తో యూజ్ చేయొచ్చు అండ్ పెట్రోల్తో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీని మైలేజ్ వచ్చేసి 35 kilometers. మెయిన్గా కంపెనీ వాళ్ళు ఇచ్చిన మైలేజ్ 40 kilometers, బట్ నేను జెన్యున్గా చెప్తున్నాను ఇది 35 kilometers పక్కా మైలేజ్ ఇస్తుంది. ఏంట్రా ఈ లగ్జరీ కార్ 35 నిజంగా ఇస్తుందని మీరు అనుకోవచ్చు, బట్ అది ఎలా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ సైడ్ వ్యూస్ కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ రేడియేటర్స్ ఉన్నాయి లోపల, లైక్ ఎలాంటి హీట్ వెళ్ళినా సరే ఇంత ఇంజన్ అనేది కూల్ అయిపోయి చాలా నార్మల్గా రన్ అవుతుంది అండ్ ఎక్కువగా మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ దీనిలో రిపేర్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ, అది నేను ప్రామిస్ చేయగలుగుతాను. అండ్ ఇటు సైడ్ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ టైర్స్ అనేది ట్యూబ్లెస్ టైర్స్ అండ్ ఇక్కడ వోల్వో డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ మధ్య ప్రతి కార్స్ అంటే ఎక్స్పెన్సివ్ కార్స్ అన్నింటిలో డిస్క్ బ్రేక్ అనేది కామన్, బట్ దీనిలో ఏంటంటే 4 stroke ఇంజన్ అంటే 4 wheels ఒకటేసారి రన్ అవుతాయి. స్పెసిఫిక్గా ఇంత ఎక్స్పెన్సెస్తో కూడిన కార్లో ఇలాంటి ఆఫర్స్ రావడం అనేది చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా కస్టమర్స్ని ఎక్కడ అట్రాక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ రండి మీరు చెప్తాను. సో ఎలక్ట్రిక్ కార్ అని చెప్పా, సో ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. సో మోర్ ఎవర్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది 1 night మొత్తం పెట్టామనుకోండి మనకి ఈజీగా 40 kilometers వస్తుంది. సో 40 kilometers మనం ఎటువంటి పెట్రోల్ అవసరం లేకుండా ఈ కార్లో ట్రావెల్ చేయొచ్చు. అది కూడా లగ్జరీ కార్. ఈ ప్రోమోలోనే మీకు అర్థమవుతుంది ఎంత లగ్జరీ ఉందో ఈ కార్లో. చాలా కార్స్లో మనకు వచ్చే నెగిటివ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా కార్ స్టార్ట్ చేయగానే మనం బాగా ఎక్సలేటర్ని రేజ్ చేస్తాం అండ్ కొంచెం దూరం ట్రావెల్ చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే కొంచెం స్టార్టింగ్ ట్రబుల్లో ఎక్కువగా పెట్రోల్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంటుంది.
సో దీనిలో బెనిఫిట్ ఏం చేశారంటే వోల్వో వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్స్ చాలా బాగా ఇచ్చారు అండ్ మోర్ ఎవర్ కస్టమర్ని కూడా బాగా అట్రాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇందులో మనం స్టార్ట్ చేయంగానే ఫస్ట్ ఎలక్ట్రిక్ మొత్తం రన్ అవుతుంది. సో మనకు స్టార్ట్ చేసినప్పుడు కూడా కార్ రన్ అయ్యేది కూడా ఎలక్ట్రిక్ బేసిస్ మీదనే. ఇక ఆ తర్వాత కొంచెం పికప్ ఎత్తాక ఎప్పుడైతే ఇంజిన్కి ఫ్యూయల్ అవసరమో అప్పుడు ఫ్యూయల్ తీసుకుంటుంది. లేదు ఎక్కడైనా మళ్ళీ మనం స్లో చేసాము, మళ్ళీ ఎక్కడైనా సైడ్కి స్టాప్ చేసాము, మళ్ళీ రన్ అవుతున్నాం అనుకోండి, మళ్ళీ ఎలక్ట్రిక్తోనే రన్ అవుతుంది. సో ఈ పాయింట్ మీద ఏంటంటే కస్టమర్కి ఎక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ అవ్వకుండా ఫుల్ కంఫర్ట్ జోన్లో కస్టమర్కి అన్ని క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు సైడ్ మిరర్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇండికేషన్ లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ దీని వ్యూవింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు కీ లేకుండా లైక్ కీ సెన్సార్తోనే మనం ఇట్లా డోర్ ఓపెన్ చేయొచ్చు. సో అంటే లైక్ ఒక డిఫరెంట్ అంటే థింగ్ కూడా చూడండి, చాలా హార్డ్గా లేదు, డోర్ చాలా కూల్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ గ్లాస్ డిజైన్స్ కానీ కార్ డిజైన్ కానీ ఇందులో కలర్ కానీ చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఓవరాల్గా సైడ్ వ్యూ కూడా మనం చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ డిజైన్ పరంగా అట్రాక్టివ్ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కార్స్లో ఎక్కువగా కలర్స్ తీసుకున్నప్పుడు ఫేడ్ అవుతాయి అనుకుంటారు, బట్ ఈ కార్ ఎక్కువగా ఫేడ్ అవ్వకుండా చాలా కూల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం సైడ్ పార్ట్కి వచ్చేసరికి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అండ్ ఇది ఇండికేషన్ లైట్స్కి కింద కూడా మనం యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ వోల్వో డిజైన్ అంటే కంపెనీ లోగో కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. నేను మీకు చెప్పా కదండి XC90 T8 ఎక్సలెన్స్ లాంచ్. సో ఈ కార్లో స్పెషాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు వైపింగ్ అండ్ ఇక్కడ రేర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ కార్కి మేము చెప్తున్నా కదా 360 degrees కెమెరా. సో 360 degreesలో కార్ ఏమైనా హిట్ అవుతుందా, ఎలా వెళ్తుంది, ప్రతి ఒక్కటి మనకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే 2 సైలెన్సర్స్ వచ్చేసాయి. సో నా దగ్గర ఇప్పుడు కీ ఉంది, బట్ ఐ వాంట్ ఓపెన్ ద డిక్కీ. ఎలా చేయాలి? జస్ట్ ఏం లేదండి, కీ హోల్డ్ చేయండి, ఏ బటన్ కూడా ప్రెస్ చేయని అవసరం లేదు, జస్ట్ మీరు ఇలా అంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం బూట్ స్పేస్ కూడా వేసుకోవచ్చు, చాలా హెవీగా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సౌండ్ ప్రూఫ్ గ్లాస్ వచ్చేసింది. సో ఇన్సైడ్ మనం మ్యూజిక్ పెట్టుకుని ఎంత చిల్ అయినా సరే ఆ నాయిస్ అనేది అటు ఇటుగా డిస్టర్బ్ అవ్వకుండా కంప్లీట్ మన దగ్గరే మ్యూజిక్ ఉండి మనమే ఎంజాయ్ చేయాలనే విధంగా ఇచ్చారు. అండ్ ఇది చూడొచ్చు మనం ఎక్స్ట్రా టైర్ ఇచ్చారు, సో క్యారీ చేయాలి. ఎందుకంటే ఎక్కడైనా కార్లో టైర్ డ్యామేజ్ అయినప్పటికీ మనకు ఒక స్పేర్ టైర్ అనేది ఉంటే మనకే చాలా యూస్ఫుల్. అండ్ ఇది చూస్తున్నారా, సో ఇదే అండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అంటే మనం నైట్ అంతా ఛార్జింగ్ పెట్టాలంటే దీని ద్వారానే పెట్టుకోవచ్చు వెహికల్కి. అండ్ 1 night మొత్తం ఛార్జ్ పెడితే 40 kilometers వస్తుంది. సో ఇప్పుడు మనం డిక్కీ కూడా క్లోజ్ చేస్తున్నాము, చాలా సింపుల్గా ఉంది. సో నార్మల్గా మనం ఏదైనా కార్ ఓపెన్ చేయాలంటే ఇది అనేది డ్రాగ్ చేస్తాం, బట్ ఇక్కడ హ్యాండిల్ డ్రాగ్ చేయకుండా మీరు ఇక్కడ చేయి పెడితే కార్ అన్లాక్ అయిపోతుంది. అంటే కీ మీ పాకెట్లో ఉండాలి. ఇప్పుడు మరీ చేయి పెడితే ఇప్పుడు లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కార్ అన్లాక్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, దీని ప్రైస్ ఎంత, దీని బిగ్ బాయ్స్ టాయ్స్ వాళ్ళు ఎంత ప్రైస్కి అమ్ముతున్నారు, అది ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనేది ఒకసారి నేను ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం డోర్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. సో ఈ మెమరీ అనేది 3 types ఉన్నాయి. ఇది ఏంటంటే మెయిన్గా, సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ కార్ లైక్ ఇప్పుడు చూడండి మీరు, నేను సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అండ్ కొన్నిసార్లు ఎట్లా అంటే సీట్ కొంచెం వెనక్కి కావాలి, ముందరికి కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక నేను డ్రైవ్ చేస్తున్నాను. సో మధ్యలో ఎవరైనా డ్రైవింగ్ చేంజ్ అవ్వచ్చు. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ 1 అని ప్రెస్ చేయాలి. ఇక్కడ 1 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, సో నేను మళ్ళీ కూర్చున్నప్పుడు 1 అంటే నా పేరు మీద అది ఇండికేషన్ అయిపోతుంది. సో తర్వాత 2, 3 ఇలా 2, 3 ఆప్షన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ కంఫర్ట్ కూడా బాగా చూసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిలింగ్ కూడా మనం చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ థింగ్ అనేది కిందికి అనేసానా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది టెలిస్కోపిక్ మరియు అప్ అండ్ డౌన్ వస్తుంది. సో మనకు నచ్చిన విధంగా ఈ హ్యాండిల్ అనేది ప్లేస్ చేస్తూ డ్రైవింగ్ చేసుకోవచ్చు. నాకు ఇలా నచ్చింది, సో నేను ఇలా ప్లేస్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారా ఎంత కంఫర్ట్గా నేను డ్రైవ్ చేయగలుగుతాను. సో ఒక కస్టమర్కి ఏ విధంగా డ్రైవ్ చేయాలనిపించినా ఆ విధంగా వీళ్ళు ప్లేస్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సైడ్ మిరర్స్ కూడా మనం ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ 2 ఒకటేసారి సైమల్టేనియస్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇవి అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా ఇక్కడ చాలా కొత్తదనంగా ఇచ్చేసారని చెప్పుకోవాలి. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. లెఫ్ట్ మిరర్ ప్రెస్ చేసి లెఫ్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్ మిరర్ ప్రెస్ చేసి రైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డోర్స్ అప్ అండ్ డౌన్ చూడండి, ఇప్పుడు డోర్ ప్రెస్ చేశాను ఆటోమేటిక్గా దక్కుతుంది. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకు అవుట్ సైడ్ నాయిస్ వద్దనుకుంటే నార్మల్గా లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటన్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. సో మొత్తంగా ఇక్కడ చైల్డ్ లాక్ ఉంది, చైల్డ్ అన్లాక్ ఉంది. ఇక్కడ లెదర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ లెదర్. అండ్ ఈ కార్ మొత్తం ఇన్సైడ్ అనేది ఒక జెన్యూన్ అండ్ హైలీ క్వాలిఫైడ్ లెదర్తో తయారు చేశారని చెప్పుకోవాలి. మొత్తం మీరు కార్ చూస్తే మీకు వుడ్ వర్క్ అండ్ లెదరే కనిపిస్తాయి. అండ్ ఈ వుడ్ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో నార్మల్ కారు లైక్ ప్లాస్టిక్ మీద వుడ్ పెయింట్ వేస్తారు అనుకుంటారు. అట్లా ఎప్పుడు అనుకోవద్దండి.
ఈ వుడ్ అనేది చాలా జెన్యూన్ వుడ్ అండ్ ఈ వుడ్ కూడా ఒరిజినల్ వుడ్. ఇక్కడ ఏం పెయింటింగ్ అనేది ఏం చేయలేదు. ఈ వుడ్ వర్క్ అండ్ ఇది ఎలా డిజైన్ చేశారంటే ఒక లగ్జరీ పర్సన్ కానీ ఒక సెలబ్రిటీ కానీ ఎవరైనా సరే ఈ కార్ పర్చేజ్ చేస్తే క్వశ్చన్ చేయకుండా విధంగా వాళ్ళు ఇన్సైడ్ అనేది డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రంట్లో వైపింగ్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ మనం చూస్తే సైడ్ ఇండికేటర్స్ రైట్ లెఫ్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం హ్యాండిలింగ్ దగ్గర చూసేస్తే ఇక్కడ వాయిస్ కంట్రోల్స్ అనేది వచ్చేసింది. సో ఇది మొత్తం ఎట్లా అంటే లైక్ మనం ఏదైనా మాట్లాడి ఓపెన్ సన్ రూఫ్, క్లోజ్ సన్ రూఫ్ ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇండికేషన్స్ అనేవి కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే క్రూజ్ కంట్రోల్. ఈ క్రూజ్ కంట్రోల్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా కార్స్ అంటే ఎంత పెద్ద హై క్వాలిటీ కార్ అయినా సరే క్రూజ్ కంట్రోల్లో మనం ఏం చేస్తాం, హైవేలో వెళ్తుంటాం, మోడ్ సెట్ చేసుకుంటాం, ఒక 80-100 స్పీడ్ సెట్ చేసుకుని అలాగే వెళ్తుంటాం. అలా వెళ్తున్నప్పుడు సడన్గా ముందర కారు కనుక స్లో అయితే మనకు డేంజర్. సో వోల్వో అంటే సేఫ్టీ అని ఎందుకన్నా అంటే ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నాను. అలా కంట్రోల్లో వెళ్ళే కార్ సడన్గా స్లో అయినప్పుడు మనం కూడా ఆటోమేటిక్గా ఈ కార్ అనేది ఆ సెన్సార్ ద్వారా ఇది కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. సో ఇన్సైడ్ ఉన్న కస్టమర్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. సో ఈ క్రూజ్ కంట్రోల్ అనేది చాలా విధాలుగా పనికొస్తుంది. సో ఈ బేసిక్ థింగ్స్ అనేవి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఈ కార్ మోడల్ కూడా 2019లో రిలీజ్ అయింది. 2019లో రిలీజ్ అయ్యి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. లిమిటెడ్ ఎడిషన్ కదా, ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఈ కార్స్ని పర్చేజ్ చేశారు. ఫ్రంట్లో మనం చూస్తే ఇక్కడ బ్రేక్ మరియు ఎక్సిలేటర్ మాత్రమే ఉంటుంది, దీనికి క్లచ్ అయితే ఉండదు. సో దీని మొత్తం ఆపరేటింగ్ అనేది ఇక్కడ నుంచే చేసుకోవాలి. అండ్ మెయిన్గా ఇక్కడ ఈ కార్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకుంటే బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో కొంతమంది లైక్ ఎందుకు బ్యాటరీ వేస్ట్ చేయాలి, బ్రైట్నెస్ తగ్గించుకుంటే సేవ్ అవుతుంది, ఫోన్లోనే అంత ఆలోచిస్తాం. అలాంటిది కార్లో కూడా బ్రైట్నెస్ తగ్గించుకునే విధానం వస్తే మనకి చాలా బెనిఫిట్ కదా. అండ్ మెయిన్గా చాలా కార్స్లో మనం చూడొచ్చు ఇప్పుడు ఈ కార్ చూడడానికి వెయిట్ చాలా కిందికి కనిపిస్తుంది, కానీ ఎయిర్ సస్పెన్షన్స్ అనేటివి ఎప్పుడైతే మనం ఇన్సైడ్ కూర్చొని డ్రైవింగ్ మోడ్లో చేంజ్ చేసుకుంటుంటామో ఆటోమేటిక్గా కార్ అనేది లిఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుంటే స్పోర్ట్స్ మోడ్కి ఎంత హైట్ ఉంటే బాగుంటుంది, ఎలా రన్ చేస్తే బాగుంటుందో వెహికల్, ఆ విధంగా వీళ్ళు తయారు చేశారని చెప్తాను. ఇక ఆ తర్వాత ఇక్కడ మన ఫ్రంట్ విభాగానికి వచ్చేస్తే ఇక్కడ ఈ కారులో మొత్తం 19 స్పీకర్స్ ఉన్నాయి. ఈ స్పీకర్స్ అన్ని బోవర్స్ అండ్ విల్కిన్స్ ఈ కంపెనీ ద్వారా వచ్చేసాయి. సో 19 స్పీకర్స్ అంటే ప్రతి డోర్కి 3 స్పీకర్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీని లగ్జరీ విధానంలో కానీ ఎక్కడ మనకి లోటుబాట్లు అయితే అస్సలు ఉండవు. అండ్ ఇక్కడ మనం ఏసీ విధానం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఏసీ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఈ ట్యాబ్లో మొత్తం టచింగ్ సెన్సార్ అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం ఏ లొకేషన్లో ఉన్నాం, మన ఫోన్ బ్లూటూత్ డివైస్కి కనెక్ట్ అయిందా లేదా, అండ్ ఫోన్ కనెక్ట్ అవ్వకుండా చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇన్సైడ్ వ్యూస్లో కూడా ఈ టచింగ్ సెన్సార్స్లో ఏది ఎలా ఉంది, ఛార్జింగ్ ఎంతవరకు ఉంది కార్లో, అండ్ ఏ మోడ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్, అండ్ ఇప్పుడు కార్ ఏ మోడ్లో వెళ్తే బాగుంటుంది, పార్కింగ్ అసిస్టెంట్లో ఉందా, ప్రతి ఒక్కటి నీట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కెమెరాస్ ఆన్ చేస్తే కెమెరా వ్యూ కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కార్ ఇక్కడ ఉంది, బ్యాక్ ఎండ్ కెమెరా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సైడ్ వ్యూ కావాలంటే సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను 360 ప్రెస్ చేశాను, ఇప్పుడు 360 డిగ్రీస్లో కార్ ఎలా వ్యూ ఉంది ఏంటనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈ విధాలుగా అంటే ఒక కస్టమర్కి ఏంటి నా కార్లో ఏం లేవని క్వశ్చన్ చేయకుండా విధంగా వీళ్ళు ఇచ్చారని అయితే నేను చెప్పగలను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ థింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒకవేళ స్టీరింగ్లో మనకి క్రూజ్ కంట్రోల్ తెలియదు, ఇక్కడ మనం క్రూజ్ కంట్రోల్ చేసుకోవచ్చు. కారు లాక్ అవ్వలేదు, ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. సో ఒక కస్టమర్కి ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి ఉన్నాయి. వా నిజం చెప్తున్నాను, ద బెస్ట్ థింగ్ అనేది అయితే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హోమ్ బటన్కి వచ్చేసాక ఇంకా మనం ఏదన్నా లొకేషన్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్న ట్రావెలింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఏసీ సెన్సార్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ కింద మనకి ఏసీ అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ రిలేటెడ్ కూడా ఇక్కడే వచ్చేసాయి. సో చాలా కార్స్లో గేర్ రాడ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో వచ్చాయి, దీనికైతే క్రిస్టల్ గేర్ రాడ్ అనేది వచ్చింది. ఇది చూసారా ఎంత బాగుందో, గ్లాసిక్ డిజైన్. అండ్ ఈ గేర్స్ వేసే విధానం కూడా చాలా బాగుంది, ఎంత స్మూత్గా లైక్ చాలా డిఫరెంట్ మోడ్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇది చూడొచ్చు ఇక్కడ పార్కింగ్ ఉంది, రివర్స్ ఉంది, న్యూట్రల్ ఉంది, డ్రైవింగ్ మోడ్ ఉంది. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను బ్రేక్ ప్రెస్ చేశాను, ఇట్లా అనేసరికి ఇది ఆన్ అవుతుంది. సో ఆ తర్వాత ఇంకా కార్ రన్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో కార్ స్టార్ట్ అయినప్పుడు మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ మోడ్తో రన్ అవుతుంది. కొంచెం దూరం రన్ చేశాక మీకు ఒక ఫీల్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు కార్కి కూడా చాలా సింపుల్గా అంటే జస్ట్ కీ ఉంది, కానీ ఇక్కడ సైడ్ బటన్స్ లాక్, అన్లాక్, ఇక తర్వాత డిక్కీ ఓపెన్ చేసే విధానం, అండ్ ఇక్కడ ఏదైనా మ్యూజిక్ సిస్టమ్స్ ప్లే చేసేది, పాజ్ చేసేది అన్ని కీతోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ కీలో లైక్ హజార్డ్ సిస్టమ్ అనేది కూడా ఉంది. సో ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఇక్కడ ప్రెస్ చేసుకొని మనం కార్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో అన్ని విధాలుగా డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఇది కూడా మొత్తం లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. అంటే ఈ కార్ లోపల ఉన్న లెదర్, ఈ కీకి ఇచ్చిన లెదర్ మొత్తం ఒకటే టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి సిగరెట్స్ ఏదైనా లైట్ చేసుకోవడానికి, ఇక్కడ లైటింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి,
అండ్ ఈ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇది మొత్తం వుడ్ ఫినిషింగ్తో వచ్చేసింది. ఇక్కడ గ్లాసిక్ డిజైన్, ఒక మెటాలిక్ డిజైన్ అనేది చాలా స్పాష్, అంటే ఒక కాస్ట్లీ కార్లో మనం కూర్చున్నప్పుడు ఎంత లగ్జరీగా ఫీల్ అవుతామో ఆ విధంగా అయితే డిజైన్స్ ఇచ్చేసారు. ఇక్కడ చూడొచ్చు మనం డ్రైవింగ్ మోడ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను ఎయిర్ సస్పెన్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి అండ్ ఇంజన్ కార్ హైట్ కూడా చాలా డిఫరెన్స్గా పెరుగుతుంది. ఇక్కడ ఏ అనేది ఆటో స్టార్ట్ స్టాప్ అండ్ ఇక్కడ పి వచ్చేసి పార్క్ బ్రేక్. సో ఈ విధాలుగా చాలా బాగా ఇచ్చేసారని చెప్పుకోవాలి. అండ్ ఈ కార్లో ఇంతైనా లగ్జరీ, ఇది నేను వేరే కార్లో కూడా చూస్తున్నా, ఈ విధంగా కూడా మీరు ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు. ఇంకా టైం ఉంది, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక బటన్ ఉంది కదండి, ఇది ప్రెస్ చేశాను. సో ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఉంది, ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకి చాలా స్పేస్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆటో లైట్స్, ఇక్కడ లైట్ ప్రెస్ చేశాను, అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఒక లైట్ మాత్రమే కావాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. రైట్ సైడ్ లైట్ అంటే రైట్ సైడ్ బటన్ మాత్రమే ప్రెస్ చేయాలి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ కూడా మనం చాలా విజిబుల్గా చూడొచ్చు. సో 3-సీటర్ కార్లో ముగ్గురు కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఈ మసాజ్ మోడింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ చూస్తాను నేను మీకు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి సైడ్ బూస్టర్. సో ఎక్కడ మసాజ్ కావాలి బాడీలో అది ప్రెస్ చేసి మనం అక్కడ సెట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మసాజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ డిజైన్స్ అంతా బాగుంది. ఇప్పుడు సన్ రూఫ్ కూడా నేను చెప్తాను కదా, ఈ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకి ఎంతవరకు లైట్ కావాలో ఆ విధంగా ఇక్కడ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంది. బయట నుంచి ఏం డస్ట్ రాకుండా ఇక్కడ ఒక నెట్ కూడా ఇచ్చేసారు. సో అన్ని విధాలుగా ద బెస్ట్ వేలో, ద బెస్ట్ కంఫర్ట్లో ద వోల్వో XC8 Excellence launch. The model is very perfect for any luxury, any celebrity, any big shot. They can buy this vehicle in a very low price. ఆ లో ప్రైస్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిదానంగా. సో ఈ విధంగా ఇదైతే డిజైన్ చేయబడింది. మీ అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంట్రా ఇంత చెప్తున్నావు, కార్లో ఇదంతా మాకు తెలిసిందే కదా, కొత్తగా ఏమన్నా చెప్పని. నేనేం చెప్తా అంటే లగ్జరీ అనేది ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఉండదు, మెయిన్గా వెనకాల కూర్చున్న వాళ్ళకు ఉంటుంది. ఆ ఏంటి లగ్జరీ, ఎందుకు అంత రిచ్ ఉంది ఈ కార్ అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం కార్ బ్యాక్ సైడ్ కూర్చున్నాము. ఈ కార్లో రిచెస్ట్ సీట్ ఏంటంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీట్లో ఉన్న కంఫర్ట్స్, ఈ సీట్లో ఉన్న లగ్జరీ దేంట్లో రాదు. అది ఎందుకంటే సో ఇప్పుడు నేను ఒక లగ్జరీ కార్ పర్చేజ్ చేశాను. సో నేను ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నాను, బిజినెస్ మ్యాన్ని నేను. సో నా థింగ్స్ అన్నీ ఎలా ఉండాలి, ఏ విధంగా ఆలోచిస్తాను. సో ఫస్ట్గా నేను స్మోక్ చేసే అలవాటు ఉంది. నేను ఏదైనా స్మోక్ యాష్ ఎక్కడైనా పడేయాలంటే కార్ డ్రైవ్ చేస్తున్నాను. బట్ నాకు ఆ కంఫర్ట్ కూడా ఈ కార్ వాళ్ళు నాకు ఇచ్చేసారు. ఎలా అంటే ఇక్కడ చూసారా, ఇది ఒక యాస్ట్రే. ఇక్కడ యాస్ట్రే అనేది ఉంది కాబట్టి నేను యాష్ అనేది ఇక్కడ కొట్టేయచ్చు. సో అదొక థింగ్. అండ్ మెయిన్గా ఇంత లగ్జరీ ఎందుకు, ఇదంతా ఏంటి అని ఆలోచిస్తున్నారా. సో నేను ఇప్పుడు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను, నాకు మసాజ్ పెట్టుకున్నాను, చిల్ అవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఒక బూట్ స్పేస్ ఉంది, ఇది ప్రెస్ చేస్తే సో ఇక్కడ లైట్ వచ్చింది కదండి, మన షూస్ అనేవి అక్కడ వదిలేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, నేను కొంచెం చిల్ అవ్వాలనుకుంటున్నాను. సో నాకు లగ్జరీగా వచ్చేసింది, మసాజ్ కూడా పెట్టేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. బట్ నాకు ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, ఐ వాంట్ సమ్ బ్రేక్స్. సో ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక ట్యాబ్ ఓపెన్ అయ్యాక దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ నేను మూవీ చూడాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తాను, ఇప్పుడు నాకు మూవీ థియేటర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నేను ఈ ట్యాబ్లో హ్యాపీగా ఇలా చిల్ అవుతూ మూవీస్ చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు నచ్చిన సినిమా పెట్టుకోవచ్చు. ఈ వైఫైతో వైఫై అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే దీనిలో సిమ్ స్లాట్ ప్లేస్ చేసుకొని సిమ్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇంకా నేను కొంచెం పార్టీ డ్రింక్ ఎంజాయ్ చేయాలనుకుంటాను. సో ఇక్కడ లగ్జరీగా ఈ కార్లో ఒక ఫ్రిడ్జ్ కూడా వచ్చేసింది. సో మీరు చూసారా ఇక్కడ షాంపైన్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఈ బాటిల్కి కింద అదైతే ప్లేస్ చేయలేదు, లైక్ గ్లాస్ అనేది రాలేదు ప్లేస్ చేయడానికి. సో ఏం లేదండి, సింపుల్గా మీరు డ్రింక్ తీసుకున్నాక ఇక్కడ ప్లేస్ చేయడానికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చేసారు. ఇందులో మనది షాంపైన్ అనేది ప్లేస్ చేసుకొని హ్యాపీగా డ్రింక్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇక్కడికి సరిపోలేదు, నాకు కొంచెం స్నాక్స్ కావాలి, స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలనుకుంటాను. సో సింపుల్ థింగ్ ఏం లేదండి, ఇక్కడ చూసారా ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఒక మినీ స్టాండ్ అనేది వస్తుంది. సో ఈ స్టాండ్ అనేది చాలా లగ్జరీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా నేను ఇక్కడ స్టాండ్ అనేది ఓపెన్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను, స్మోక్ చేస్తూ ఇట్లా డ్రింక్ చేసుకుంటూ హ్యాపీగా స్నాక్స్ తింటూ నా ల్యాప్టాప్లో ఏమైనా వర్క్ చేసుకుంటూ ఏదైనా మూవీస్ చూసుకుంటూ హ్యాపీగా వెళ్తాను. సో ఇదంతా బాగానే ఉంది, మసాజ్ ఉంది, అన్నీ బాగున్నాయి, ఇంత లగ్జరీగా కనిపిస్తుంది, వావ్ అని అనుకుంటున్నారా? అక్కడితో అయిపోలేదు. ఇక్కడ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూసారా, సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను సన్ రూఫ్లో లైక్ నేచర్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బాగా చూసుకోవాలంటే ఇక్కడ పక్కన మనకు చూసుకోవచ్చు, ఇక్కడ మసాజ్ సెంటర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాజెస్ ఉన్నాయి. ఇక్కడ కూలింగ్ సిస్టమ్ అనేది అన్ని సైడ్లో వచ్చేసింది. సో నేను ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలన్నా నా కార్ నేను ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాను. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది టీ కాఫీ డ్రింక్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే
సో ఇది ఒక హీటర్ అనమాట. ఇక్కడ డ్రింక్స్ ప్లేస్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది, అంటే కూలింగ్ ఇచ్చేస్తుంది. ఇదేగా నేను ఏమన్నా కాఫీ లేకుంటే కూల్ డ్రింక్స్ ఏమైనా తాగాలనుకుంటే ఇక్కడ ప్లేస్ చేసుకొని తాగొచ్చు. అండ్ కార్ సీటింగ్ మాత్రం 3% మాత్రమే. ఒకవేళ మీరు డ్రైవర్ మెయింటైన్ చేస్తే డ్రైవర్ని తీసుకెళ్ళొచ్చు, లేదు లగ్జరీగా మీరు మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక థింగ్ చెప్పాలి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ సీట్ అయితే ఉండదు. ఫ్రంట్ సీట్ లేదు కదా, దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి? ఈ ఫ్రంట్ సీట్లు ఏంటంటే మన షూ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ చిల్గా రిలాక్స్ అవ్వచ్చు కాల్ స్ట్రెచ్ చేసుకొని. అండ్ ఈ సీట్లో వచ్చిన ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ సీట్ అనేది హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎక్కువగా మనకు కొంచెం లైక్ చలి పెడుతుంది ఫ్రంట్లో, బట్ వీ డోంట్ వాంట్ టు రెడ్యూస్ ద ఏసీ. సో ఇక్కడ ఒక ఆప్షన్ ప్రెస్ చేసామంటే ఫ్రంట్ నుంచి కూడా మనకి హీట్ వస్తుంది. ఈ హీట్ అనేది ప్రతి ఒక్క సీట్ నుంచి కూడా అబ్జర్వ్ అయిపోతుంది, ప్రతి ఒక్క సీట్ కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మసాజ్ చేస్తూ హ్యాపీగా చిల్ అవుతూ ఇలాంటి లైఫ్ కావాలరా మనకి అనే విధంగా అయితే మనం చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఏసీ వస్తుంది అండ్ ఇక్కడ లైట్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలంటే క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చేసారు. అండ్ ఎండ పడుతున్న వాళ్ళకి ఎవరైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే లైక్ సన్లైట్ పడదు చాలా మందికి, సో ఇక్కడ ఒక నెట్స్ అనేవి కూడా వచ్చేసాయి. ఇలా నెట్స్ అనేవి అరేంజ్ చేసుకుంటూ హ్యాపీగా చిల్ అవుతూ రైడ్స్ కొట్టవచ్చు. అండ్ చూస్తున్నారు కదండి ఎంత లగ్జరీగా, అంటే ఎంత స్పాంటేనియస్గా ఇంత డిజైన్ అనేది ఇచ్చేశారు. 8 కార్స్ మాత్రమే ఇండియాలో వచ్చాయంటే ఈ కార్లో ఎంత దమ్ముంది అనేది మనకి ఇప్పుడే అర్థమైపోతుంది. సో చాలామంది సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరైనా రిచ్ పీపుల్ కానివ్వండి, ఇలాంటి కార్స్ ఎందుకు పర్చేజ్ చేస్తారంటే అందుకే. అండ్ మెయిన్గా ఈ కార్ని పర్చేజ్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ కార్ మైలేజ్ అనేది 35 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇది ఎలక్ట్రిక్తో రన్ అవుతుంది. ఎలక్ట్రిక్తో వెళ్ళినా 40 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. అండ్ మనం పెట్రోల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఒక కస్టమర్కి ఏమేమి కంఫర్ట్స్ కావాలో ఆ లగ్జరీ అయితే ఇచ్చేసారు. అండ్ సీట్స్ ఫినిషింగ్ కానీ అండ్ సౌండ్ స్పీకర్స్ కానీ ఇక్కడ కనిపించే విధానం అన్ని చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది ఒక నాయిస్ బ్రేక్ గ్లాస్. ఈ గ్లాస్ నుంచి నాయిస్ అనేది బయటికి వెళ్ళదు. అండ్ ఇక్కడ గ్లాస్ ఉందనేది కూడా మనకి క్లియర్గా చూస్తే అర్థం కాదు, అంత డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ డోర్స్ దగ్గర మనం ప్లేస్ చేసే హ్యాండిల్స్ విధానం చాలా అద్భుతంగా ఇచ్చారు. సో నాకైతే ఈ కార్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడే వాడుకోవాలన్నంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అంత బాగా ఈ కార్ని అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు బోర్ కొడుతుంది, మీరు ఆఫీస్కి రీచ్ అయ్యారు, ట్యాబ్ ఎలా క్లోజ్ చేయాలి? ఏం లేదు, సింపుల్గా బటన్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా అదే క్లోజ్ అవుతుంది. చూస్తున్నారా ఎలా క్లోజ్ అవుతుందో? సో ఒక బేసిక్ థింగ్ అనేది ఒక కస్టమర్కి ఎలా కావాలి, ఒక లగ్జరీ కస్టమర్ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడో అలాగే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం ఏం చేయలేదండి, సింపుల్గా ఇది ఆన్ చేయడం. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ బూట్ స్పేస్లో కూడా మనకు కొన్ని ఛార్జింగ్ స్లాట్స్ అనేవి వచ్చాయి. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం రీచ్ అయ్యాం డెస్టినేషన్కి, థింగ్స్ ప్లేస్ చేయాలి ఇన్సైడ్, సింపుల్గా ఇలా ప్లేస్ చేసేసి ఇది ఇట్లా క్లోజ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఈ బటన్ కూడా ఇట్లా ఇన్సైడ్ పెట్టేసుకోవచ్చు. ఈ షాంపెయిన్ గ్లాసెస్ కూడా నేను చెప్పాను కదండి, ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది, అందులో కొన్ని థింగ్స్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్ని ప్లేస్ చేసాక ఇలా క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ముందర కూడా గ్లాస్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. సో ఒక కస్టమర్ ఏం కోరుకుంటాడు ఇంతకన్నా సుఖం అనే విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ మీ అందరికీ చెప్పాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కార్ ప్రైస్ మార్కెట్లో ప్రజెంట్ 1,50,00,000 ఉంది. కానీ బిగ్ బై టాయ్స్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే 99 lakhsకి మాత్రమే. సో ఎవరైనా ఇలాంటి కార్ కొని ఎంజాయ్ చేయాలి, లైఫ్ లగ్జరీగా చూపించుకోవాలి, నలుగురిలో మనం చాలా స్పెషల్గా కనిపించాలి, ఒక డిఫరెంట్ లగ్జరీ చూపించాలనుకుంటే ఈ కార్ని మీరు అభ్యంతరం లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో మీరు కూడా ఈ కార్ చూస్తున్నప్పుడు కొంతమంది ఎలా ఫీల్ అయ్యారు, మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. కార్ చూసారు బాగుంది. అండ్ బిగ్ బాస్ టాయ్స్ వాళ్ళ థీమ్ కూడా మీకు తెలుసు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ తీసుకువచ్చి మార్కెట్ లో ఒకటే షోరూమ్ లో ప్లేస్ చేశారు. అండ్ గురాగావ్ లో ఉంది వీళ్ళ షోరూమ్, బాంబేలో ఉంది, అండ్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు. అండ్ వీళ్ళ షోరూమ్ లింక్స్ అని నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తాను. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరైనా మీరు అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ అవ్వాలనుకున్నా మీరు ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. సో చూస్తున్నారు కదండి, Volvo T8 XC90 ఎక్సలెన్స్ లాంచ్, ద బెస్ట్ కార్. ఇండియాలో 8 కార్స్ మాత్రమే లాంచ్ అయ్యాయి. ఆ 8 కార్స్ లో ఒక కార్ మన బిగ్ బాస్ టాయ్ షోరూమ్ లో ఉంది. సో ఎవరైనా పర్చేస్ చేయాలంటే మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఏదైనా ఫేవరెట్ కార్ ఉంది, ఇలాంటి లగ్జరీ కార్ నేను చూడాలనుకుంటున్నాను అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. అంటే మీరు ఏ కార్ చూడాలనుకుంటున్నారో అది. అండ్ ఈ కార్ రివ్యూ మీకు నచ్చి అండ్ ఈ కార్ డిజైన్, ఈ కార్ కూడా మీకు అద్భుతంగా నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ ఫర్ సో లాంగ్ టైమ్. మీరు ఇలా ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇంకా కొత్త కార్ తీసుకొచ్చి మీకు ఇంకా చూపించగలుగుతున్నాను. అండ్ చూస్తున్నారు కదండి, Volvo XC90 సూపర్ కార్ అండ్ ద బెస్ట్ కార్ ఐ కెన్ సే. అండ్ టచ్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, ప్రతి సీట్ కున్న మసాజ్ కానివ్వండి, అన్ని సీట్స్ నుంచి మనకి హీట్ కూడా వస్తుంది. సో అన్ని విధాలుగా ఒక లగ్జరీ కస్టమర్ ఎలాంటి కార్స్ కోరుకుంటారో ఆ థింగ్స్ అన్ని ప్లేస్ చేశారు. అండ్ లేట్ చేయకుండా మీరు కూడా బిగ్ బై టాయ్స్కి వచ్చేసేయండి, ఇలాంటి కార్స్ని చూసండి, మీకు నచ్చితే కొనేసేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.